డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రీ మాక్ టెస్ట్ యొక్క మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో స్ట్రైట్ అవే ఫస్ట్ క్వశ్చన్, ఏ క్యాండిడేట్ స్కోర్స్ 35% మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 40 మార్క్స్ while another candidate who secured 60% of the marks and gets 35 marks more than the pass mark. Find the maximum marks for the examination. అంటే 35% మార్కులు పొందినప్పటికీ కూడా 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడు ఒక స్టూడెంట్ 35 మార్కులు వచ్చాయి కానీ 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరొక స్టూడెంట్కి 60% మార్కులు వచ్చాయి, అతనికి పాస్ మార్కుల కన్నా 35 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పర్సంటేజెస్లో డిఫరెన్స్ ఎంత ఉంది? 25% డిఫరెన్స్ ఉంది ఇద్దరి మధ్య. పర్సంటేజెస్ ప్రకారం చూసినప్పుడు, శాతాల ప్రకారం చూసినప్పుడు, మార్క్స్ ప్రకారం చూస్తే ఒకరికేమో తక్కువ, ఇంకొకరికేమో ఎక్కువ పాస్ మార్కుల కన్నా. అంటే ఇది మైనస్ ఉంటుంది, ఇది ప్లస్ ఉంటుంది, అందుకని యాడ్ చేయాలి డిఫరెన్స్ అన్నప్పుడు. మార్క్స్ ప్రకారం 75 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. అంటే పర్సంటేజ్ ప్రకారం ఇద్దరి మధ్య డిఫరెన్స్ 25%, కానీ మార్క్స్ ప్రకారం 75 మార్క్స్. అంటే 25% ఆఫ్ ద మార్క్స్ అంటే 75 మార్క్స్. అంటే 25% 75 మార్క్స్ అంటే 25 3 times 75 కదా. అడిగింది గరిష్ట మార్కులు కదా, 100% కదా. 100 × 3 300. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 300. సో మనం పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ టిక్ కొట్టచ్చు. మరోసారి చెప్తాను, ఇద్దరి మధ్య వ్యత్యాసం పర్సంటేజెస్లో శాత రూపంలో చూసినప్పుడు 25% ఉంది, ఒకరికి 35%, ఇంకొకరికి 60%. మార్కుల ప్రకారం చూస్తే ఇద్దరి మధ్య వ్యత్యాసము 75 మార్క్స్ వచ్చాయి. సార్ 75 ఎలా సార్ అంటే, ఒకడేమో 40 మార్కులతో ఫెయిల్ అయ్యాడు, ఇంకొకరికేమో పాస్ మార్కుల కన్నా 35 ఎక్స్ట్రా వచ్చాయి. మైనస్ ప్లస్ ఉందంటే ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. మరి గరిష్ట మార్కులు అంటే ఎగ్జామ్ పెట్టేది 100% మార్కులకి ఎంత? సో 25 3 times 100 3s are 300. సో గరిష్ట మార్కులు 300. ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. మోహన్ goes to office from home at a speed of 20 and returns to the home at a certain speed. Average speed it is 24. Then what is the return speed? పోయేటప్పుడు 20 కిలోమీటర్ వేగంతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు కొంత వేగంతో వచ్చాడు, అదెంతో తెలియదు, కానీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం కలిపి చూస్తే సగటు వేగం 24 అంట. అయితే సో మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఎంత వేగం అని అడుగుతున్నారు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ, ఇప్పుడు మనకు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, దూరం అనేది తటస్థం. పోయేటప్పుడు ఎంతైతే దూరం ఉంటుందో వచ్చేటప్పుడు కూడా అంతే దూరం ఉంటుంది. దూరం అనేది తటస్థం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే దూరం ఉంటుందో వెళ్ళేటప్పుడు 20తో వెళ్ళాడు, రిటర్న్ కూడా అంతే దూరం ఉంటుంది, కానీ సమ్ x km/hతో వెళ్ళాడు. ఓవరాల్గా మనకి ఇచ్చాడు. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు మనకు సగటు వేగానికి ఫార్ములా ఏంటి? 2 × S1S2 / S1 + S2. 2 × S1 ఎంత 20 ఇంటూ సమ్ x బై, సో S1 + S2 20 + x, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ మొత్తం ఎంత వస్తుందన్నా, ఇది 40x వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 24 × 20 అంటే 480 వస్తుంది, ప్లస్ 24x. ఈ 24x 40x అంటే డిఫరెన్స్ ఎంత? 16x. 16x ఈజ్ ఈక్వల్ టు 480, x ఈజ్ ఈక్వల్ టు వాట్ 30. 16 30 times. సో యువర్ ఆన్సర్ విల్ బి 30. లేదా త్రూ ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో మనం డైరెక్ట్గా 2 × 30 × 20/20 + 30. సో అప్పుడు మనకు 50 వస్తుంది. 50 4s are 4 3s are 12, 12 2s are 24. త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. సో బట్ ఓవరాల్ ఇట్ ఈస్ వాట్ అన్న 30. ఇదంతా కూడా చేయకుండా నేను మీకు ఇంకో సింపుల్ లాజిక్ ఏం చెప్పచ్చు అంటే, నేను చూడండి, ఇదంతా కూడా ఏం చేయకూడదు, ఇదంతా కూడా ఏం చేయకుండా ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు పోయేటప్పుడు 20 ఉంది కదా, పోయేటప్పుడు ఎంత ఉంది? 20 ఉంది. వచ్చేటప్పుడు ఎంత ఉందో మనకు తెలియదు, కానీ యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు? 24 అన్నాడు. 24 అనేది ప్లెయిన్ నెంబర్, అంటే డెసిమల్స్ లేవు. అంటే ఇక్కడ ప్లెయిన్ నెంబర్ రావాలి అంటే డెసిమల్ లేకుండా రావాలి అంటే ఇక్కడ రిటర్న్ స్పీడ్ కూడా ప్లెయిన్ నెంబరే అయి ఉండాలి. మీరు 26 తీసుకుంటే ప్లెయిన్ నెంబర్ రాదు, 32 తీసుకుంటే ప్లెయిన్ నెంబర్ రాదు, డెసిమల్స్లో వస్తుంది. 28 తీసుకున్న ప్లెయిన్ నెంబర్ రాదు, డెసిమల్స్లో వస్తుంది. అంటే ఖచ్చితంగా రిటర్న్ స్పీడ్ కూడా ప్లెయిన్ నెంబర్ అయి ఉండాలి. ప్లెయిన్ నెంబర్ అంటే 0తో ఎండ్ అవ్వాలి, 30 అయి ఉండాలి. 30 అయితే నీకు 24 వస్తుంది. మీరు కావాలని చెక్ చేసుకోండి, మరి ఎక్కడ కూడా రాదు మీకు. అంటే ఓహో, మనకు యావరేజ్ స్పీడ్ 24 కాబట్టి, సగటు వేగం 24 కాబట్టి, ఓహో మనం ఖచ్చితంగా రిటర్న్ స్పీడ్ కూడా 0తోనే ఎండ్ అవ్వాలి. అలా 0తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉంది. అలా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. లేదు పద్ధతి ప్రకారం చేసుకుంటామంటే మీ ఇష్టం. A policeman follows a thief who is 600 meters ahead of the policeman. The policeman and the thief runs at the speeds of 10 and 8 respectively. In how much time the policeman will catch the thief?
పోలీస్ కంటే 600 మీటర్ల ముందు ఉన్నటువంటి దొంగ ఒక పోలీస్ అనే అతను వెంబడిస్తారు అతని దొంగని. పోలీసు మరియు దొంగల వేగాలు వరుసగా 10 మరియు 8 ఉంటే మరి ఎంత సమయంలో దొంగను పోలీసులు పట్టుకుంటారని అడుగుతున్నారు. సో నిమిషాలు అడుగుతున్నారు, సమయం అడుగుతున్నారు. సమయం అంటే టైం. టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్, దూరము బై సాపేక్ష వేగం. ఎంత దూరం ఉంది వాళ్ళిద్దరి మధ్య, పోలీసు దొంగ మధ్య 600 బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఏ దిశ? చేజింగ్ కేసు ఎప్పుడు కూడా ఒకే దిశలో ఉంటారు, వ్యతిరేక దిశలో ఉండరు. సో 10, 8 అంటే 2 వస్తుంది, S1 మైనస్ S2. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి, 5/18. సో 10 కదా, 2 5 అంటే 18 × 60. ఇది సెకండ్స్లో ఉంది. నిమిషాల్లో ఉండాలంటే మనం బై 60 చేస్తాం కదా. అప్పుడు 60కి 60 క్యాన్సిల్ అయితే ఎన్ని నిమిషాలు వస్తున్నానా? సో 18 minutes. 18 నిమిషాల్లో దొంగను పోలీసులు పట్టుకుంటారు. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒక సింప్లిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఇది ఏ స్క్వేర్ రూట్ నానా 33 యాడ్ చేసామనుకోండి ఇక్కడికి 441 అవుతుంది. సో 441 అనేది ఏ స్క్వేర్ మనకు 21 స్క్వేర్. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 81 అనేది ఏ స్క్వేర్ 9 స్క్వేర్. 16 + 9 అంటే 25. సో 25 అనేది ఏ స్క్వేర్ నానా 5 స్క్వేర్. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 4. Surabhi received a simple interest of 44.4 rupees and a certain sum of money at interest of 8.13% per annum for a time of 3 years. Find the simple interest received by Surabhi, same sum, at 15% per annum for 4 years. Surabhi 3 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 8.1% వడ్డీ రేటుతో ఒక నిర్దిష్ట మొత్తంపై 44.4 సాధారణ వడ్డీ పొందుతుంది. అదే మొత్తంపై అంటే అసలు తటస్థం, అసలు కాన్స్టెంట్. సురభికి సంవత్సరానికి 15% చెప్పున 4 సంవత్సరాలకు అయ్యేటువంటి సాధారణ వడ్డీ ఎంత అడుగుతున్నారు. రెండు సందర్భాల్లో ప్రిన్సిపల్స్ ఏమే కదా. మొదటి సందర్భంలో 8/1/3 అన్నాడు. అంటే 8/1/3 అంటే 25/3 కదా. 25/3 కదా. సంవత్సరానికి 25/3, నాకు 3 years కావాలి అంటే ఇంటూ 3. ఇప్పుడు 3కి 3 క్యాన్సిల్ అయితే ఎంత పర్సెంటేజ్ అన్న మొత్తం 25%. అంటే వడ్డీ రేటు 25% అయితే మీకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 44.4. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 15%తో 4 yearsకి. మన 15 × 4 అంటే ఎంత వస్తుందన్నా 60% వస్తుంది. మరి 60% అంటే ఎంత? అంటే ప్రిన్సిపల్లో 25% వాల్యూ ఎంత అయితే మరి ప్రిన్సిపల్లో 60% వాల్యూ ఎంత? ఒకవేళ అసలు అడుగుంటే 100% కనుక్కునే వాళ్ళం, కానీ ఇక్కడ అసలు అడగలేదు. 60% అయితే ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, జాగ్రత్త చూడండి. 5 5s are 5 12s are. సో 5 టేబుల్ 5 8s are 5 8s are 5 8s are. అంటే 12 × 8.88. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆన్సర్ డెసిమల్స్లో వస్తుంది. 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. సో 6తో ఎండ్ ఆప్షన్ ఎన్నోనైనా ఒకటే ఉంది. డెసిమల్స్ ఉండాలి, 6తో ఎండ్ అవ్వాలి. నేనేమంటా అంటే పూర్తిగా చేయకూడదు. పూర్తిగా చేసి ఎవరైనా చెప్తారు. సో పూర్తి క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఎగ్జామ్లో మనకు టైం ఉంటుంది అనుకున్నది భ్రమ. ఎగ్జామ్లో ఎంత ఉన్నా సరిపోదు మనకు టైం. సో పూర్తిగా చేయకుండా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? డెసిమల్స్ వస్తే నేను భయపడకూడదు. The ratio of the boys and girls in a school it is 7:5. How many more girls must join the school so that the ratio of boys to girls will be 1:1? Given that the total strength of the school was 720. మొత్తం 720 మంది ఉన్నారంట. సో దాంట్లో బాలికలు బాయ్స్ 7 parts, గర్ల్స్ 5 parts, మొత్తం 12 parts. సో 12 parts అంటే 720 కదా. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఇప్పుడు గర్ల్స్ అనే వాళ్ళు 300 అవుతారు, బాయ్స్ అనే వాళ్ళు 420 అవుతారు. టుగెదర్ విల్ బి 720. ఇప్పుడు ఏం జరుగుతుందంట, ఆ నిష్పత్తి 1:1 రావాలి అంటే ఇంకా ఎంతమంది బాలికలను చేర్చాలి చూడనా. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ ఈక్వల్ అవ్వాలి అంటే 1:1 అంటే సమానం కదా. గర్ల్స్ ఎంతమంది జాయిన్ చేస్తే నీకు 420 వస్తుంది. ఎంతమంది జాయిన్ చేయొచ్చు? ఇంకొక 120 మెంబర్స్ని గర్ల్స్ని జాయిన్ చేయించాలనుకోండి. అప్పుడు గర్ల్స్ 420 అవుతారు, బాయ్స్ 420 అవుతారు. అప్పుడు నిష్పత్తి 1:1 అవుతుంది. అంటే ఇంకా ఎంతమందిని బాలికలను జాయిన్ చేయించాలి? ఇంకొక 120 మెంబర్స్ని జాయిన్ చేయించాలి. A alone can complete a piece of work in 20, B alone can complete the piece of work in 30, C alone 60. They work together for some time. A and B left the work. C completed the remaining work in 6 days. Then A and B work for how many days? చూడనా, ఏ అనేవాడు ఒక్కడైతే 20 రోజుల్లో పని పూర్తి చేయగలడంట. సో బి అనేవాడు అయితే 30 రోజుల్లో చేయగలడు, సి అనేవాడు అయితే 60 రోజుల్లో చేయగలడు. సో ఎల్సిఎం కింద మీరు చూస్తే 60 అవుతుంది. సో 23s are 32s are 61s are. ఓకేనా? ఇంతవరకు ఏ సమ్ముకైనా కామనే. ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు? వారు కొంత సమయం కలిసి పనిచేశారు. ఓకేనా? దే వర్క్ టుగెదర్ ఫర్ సమ్ టైమ్. ఏ అండ్ బి లెఫ్ట్ ద వర్క్. ఎన్ని రోజులు చేశారో తెలియదు, కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు.
ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారన్నా, ఏబిసి ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారో తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఏబి వెళ్ళిపోయారు, సి ఒక్కడే ఉన్నాడు. సి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 6 days. సి డైలీ ఎన్ని యూనిట్స్ చేయగలడు? సి డైలీ ఎన్ని యూనిట్స్ చేయగలడు? 1 యూనిట్ చేయగలడు. అంటే 6 యూనిట్ చేస్తారు. అంటే మొత్తం 60లో 6 యూనిట్స్ సి మాత్రమే చేశాడు అంటే మిగతా 54 ఎవరున్నప్పుడు చేసి ఉంటారు? అందరు ఉన్నప్పుడే చేసి ఉంటారు కదా. మిగతా 54 అందరు ఉన్నప్పుడే చేసి ఉంటారు కదా. అందరంటే ఇక్కడ ఎంత వస్తుందన్నా? 6 వస్తుంది. అందరంటే ఎంత వస్తుందన్నా? ముగ్గురు కలిస్తే 6 చేస్తారు. అలా ఎన్ని డేస్ చేశారన్నా? 9 days చేశారు. 9 days చేశారు. ముగ్గురు కలిసి 9 days చేశారు. 9 days తర్వాత ఏబీ వెళ్ళిపోయారు. అడిగిందందే, ఏబీలు ఆ పని కోసం ఎన్ని రోజులు పనిచేస్తారు? ఏబీలు కలిసి చేసిన 9 రోజులేగా, అంటే సితో పాటు కలిసి ఉన్నది 9 రోజులే కదా. అదే అడిగింది క్వశ్చన్. ABC are 3 pipes connected to a tank. A and B together fill the tank in 6 hours. BC 10, AC 7.5 hours. In how many hours? A alone. ఏ ఒక్కళ్ళే ఎంతసేపుల్లో నింపుతారని అడుగుతున్నారు. చూడండి, ఏబీలు కలిసి 6 గంటల నింపగలవు, బీసీలు కలిసి 10 గంటల నింపగలవు, ఏసీలు కలిసి 7.5 hours నింపగలవు. ముందు ఎల్సిఎం చేయాలి వీటికి. సో ఈ రెండు 2.5 టేబుల్లో పోతాయి. స్మాలెస్ట్ నెంబర్ 3 times. 3 times of 10 అంటే 30. సో ఎల్సిఎం ఎంత అవుతుందన్నా? 30 అవుతుంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? 30. 6 ఎన్ని టైమ్స్? 5 times. 10 3s hours, 7.5 4s hours. ఈ మూడు కలిపామనుకోండి మనకి ఎంత వస్తుంది? 5 + 3 + 4 అంటే 12 వస్తుంది. కానీ ఈ మూడింటిని కలిపితే మనకి ఏమొస్తుంది? 2 times of A + B + C వస్తుంది. 2 Aలు వస్తాయి, 2 Bలు వస్తాయి, 2 Cలు వస్తాయి. అప్పుడు A + B + C కలిసి 1 గంటలో 6 లీటర్లు నింపగలవు. కానీ మనం అడిగింది ముగ్గురు కలిసి కాదు, అడిగింది ఏ ఒక్కడే. ఇప్పుడు ఏబీసీలో నుంచి బీసీని తీసేస్తే ఏ వస్తారు చెప్పండి? ఏబీసీలో నుంచి బీసీని తీసేస్తే ఏ వస్తారు కదా. ఎస్. మరి ఏబీసీ అంటే ఎంతనా? 6. బీసీ అంటే ఎంత? 3. 6లోంచి 3 తీసేస్తే 3 కదా. మరి మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎంత? 30 కదా. 30. సో నిమిషానికి గంటకి 3 లీటర్లు చెప్పిన 30 లీటర్లు నింపాలంటే సో ఏకి 10 గంటలు పడుతుంది. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 10 గంటలు. ఏ ఒక్కళ్ళు అడిగారు. ఏబీసీ అడగవచ్చు, బి ఒక్కళ్ళు అడగవచ్చు, సి ఒక్కళ్ళు అడగవచ్చు, కానీ ఏ ఒక్కళ్ళు అడిగారు ఇక్కడ. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. హౌ మచ్ విల్ ఏ సమ్ ఆఫ్ 2500 ఇన్వెస్టెడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇన్ 1 year at 4% ప్రాణం? ఇంట్రెస్టెడ్ కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడు. హాఫ్ ఇయర్లీ అంటున్నాడు, అర్ధవార్షికంగా అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ. సో ప్రిన్సిపల్ అనేది 2500 అన్న. ప్రిన్సిపల్ అనేది ఎంత? 2500. వడ్డీ రేటు 4% ఇచ్చాడు. కానీ అర్ధ సంవత్సరము అన్నప్పుడు బై 2 చేయాలి, అర్ధ సంవత్సరం అన్నప్పుడు బై 2 చేయాలి. సో బై 2 చేస్తే ఎంత వస్తుందన్నా? 2% వస్తుంది. బై 2 చేసినప్పుడు 2% వస్తుంది. అంటే 2500 మీద 2% అంటే ఎంత వస్తుందన్నా? 50 రూపీస్ వస్తుంది. సో 2500 + 50 రూపీస్ అంటే 2550 అవుతుంది. 2550 రూపీస్ అవుతుంది. అగైన్ మళ్ళీ 2% క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి ఒక సంవత్సరంలో. అప్పుడు మనకు 51 వస్తుంది. ఎంత వస్తున్నా? 51. ఎందుకంటే 1% అంటే 25.5, 2% అంటే 51. యాడ్ చేస్తే ఎంత వస్తున్నా? 2601. అంటే ఒక సంవత్సరం తర్వాత వచ్చేటువంటి మొత్తం అమౌంట్ ఎంత అంటే 2601. సో ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ బోట్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 16 kilometers in 2 hours, while for the covering the same distance upstream it takes 4 hours. Find the speed of the boat in still water. 16 కిలోమీటర్లు దిగువకు ప్రయాణించడానికి. నన్ను దిగువకు వేగం అంటే ఎక్స్. దిగువకు వేగం అంటే ఏంటి? ఎక్స్. 16 కిలోమీటర్లను 2 గంటల్లో వెళ్ళింది. అంటే దిగువకు వేగం 8 అవుతుంది. 2 గంటల 16 అంటే గంటకి 8. ఎగువకి అదే దూరం. ఎగువకి అంటే వైతో చూసిస్తాం మనం ఎగువకు వేగం. సో అదే దూరం కానీ ఈసారి 4 గంటలు పట్టింది. అప్పుడు ఎగువకు వేగం ఎంత? 4 అవుతుంది. ఇక్కడ అడిగింది పడవ వేగం అడుగుతున్నాను. నిచ్చెన నీటిలో పడవ వేగం. సో పడవ వేగం అడిగితే మన ఆన్సర్ ఏంటన్నా? x + y/2. x + y/2 అంటే 8 + 4/2. 8 + 4/2 అంటే ఎంత వస్తుందన్నా? 12/2. 12/2 అంటే 6 వస్తుంది. ఒకవేళ ప్రవాహ వేగం అడిగాడు అనుకోండి, x - y/2 అంటే 8 - 4/2 అంటే 2 వస్తుంది ప్రవాహ వేగం అడిగితే. కానీ ఇక్కడ పడవ వేగం అడిగాడు, పడవ వేగం అంటే 6. సో ఆప్షన్ 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒక సింప్లిఫికేషన్ ఇచ్చిన చూడండి. 4 1/5. 4 × 5 20. 20 + 1 21 అంటే దీని వరకు ఏమవుతుందన్నా? సో 21/5 అవుతుంది. ఇది ఉల్టా రాసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది ఉల్టా రాసుకున్నప్పుడు ఏమవుతుంది? 5/21 అవుతుంది. సో 21 3s are ఎంత? 63. 63 + 5 68. 68/21 వస్తుంది. 68/21 వస్తుంది. ఇది ఉల్టా రాసినప్పుడు ఏమవుతుంది? సో 21/68 అవుతుంది.
68 2s ఆర్ 136, 136 ప్లస్ 21 157. అంటే దీని వరకు లెక్కెడితే ఏమవుతుంది 157/68 వస్తుంది. ఇది పైకి రాసుకుంటే ఏమవుతుందని 8 మైనస్ 5 ఇంటూ 68/157. ఎల్సిఎం 157 అవుతుంది. ఓకేనా? 157 8 జార్స్ 8 150 టైమ్స్ 1200, 8 7 జార్స్ 56, 1256. 560 టైమ్స్ 300, 5 8 జార్స్ 40, 340. సో 340 కట్ చేయాలి. సో మీరు జాగ్రత్తగా చూస్తే కింద 157 రావాలి, డినామినేటర్లో 157 రావాలి. సో న్యూమరేటర్లో 6లోంచి 0 పోతే 6 ఉంటుంది, అంటే మన ఆన్సర్ 6తో ఎండ్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 916/157. మళ్ళీ పూర్తిగా చేయక్కర్లేదు. 6లోంచి 0 పోతే 6ఏ కదా, 6తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బీ మిక్స్డ్ విత్ మిల్క్? వాటర్ ఎంత, వాటర్ టు మిల్క్ అడుగుతున్నాడు. కాస్టింగ్ 15 రూపీస్ పర్ లీటర్ టు అప్టైన్ ద వర్త్ ఆఫ్ 10 రూపీస్ పర్ లీటర్. చూడనా, వాటర్ ఎంత మిక్స్ చేయాలంటున్నాడు మిల్క్తో. వాటర్ కాస్ట్ 0. వాటర్ని ఎప్పుడు కూడా ఉచితంగానే తీసుకోవాలి, ఫ్రీగానే తీసుకోవాలి, వాటి ఆ పాయింట్ ఇచ్చినా ఇవ్వకపోయినా. మిల్క్ కాస్ట్ ఎంత 15 రూపీస్. వాటర్ని మిల్క్తో కలిపినప్పుడు ఖచ్చితంగా మిశ్రమం కాస్ట్ అనేది తగ్గిపోతుంది, అంతే కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాటర్ని కలిపాం కాబట్టి. మిశ్రమం కాస్ట్ 10 రూపీస్ అంట. ఈ మిశ్రమం కాస్ట్ 10 రూపీస్ అవ్వాలంటే మరి ఏ నిష్పత్తిలో వాటర్ని మిల్క్తో కలపాలని అడుగుతున్నాడు. సో 15 10 డిఫరెన్స్ ఎంత 2, డిఫరెన్స్ ఎంత 5. సో 0 10 డిఫరెన్స్ ఎంత 10. యువర్ ఆన్సర్ విల్ బి వాట్ 1:2. వాటర్ 1 పార్ట్ ఉండాలి, మిల్క్ 2 పార్ట్స్ ఉండాలి. Varun and Vijay invested 2,500 and 3,250 into a business, and after X and 12 minus X months, they invested 1,000 and 750 rupees more respectively. If at the end of the year, Varun got 380 rupees of total annual profit of 800, then find the value of X. So Varun అనే అతను 2,500 ఇన్వెస్ట్ చేశాడు, విజయ్ అనే అతను 3,250 ఇన్వెస్ట్ చేశాడు. వారు ఎక్స్ మరియు 12 మైనస్ ఎక్స్ నెలల తర్వాత ఇంకొక 1000 రూపాయలు, ఇంకొక 750 రూపాయలు వరుసగా పెట్టుబడి పెట్టారు. వార్షిక లాభం 800లో 340 రూపాయలు వరుణ్కి వస్తే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో మీరు జాగ్రత్తగా ఈ వాల్యూస్ కింద చూస్తే, ఈ వాల్యూస్ కింద మీరు చూస్తే, ఈ వాల్యూస్ గురించి చూస్తే ఇంత పెద్ద వాల్యూస్ తీసుకొని సమ్ చేయాలంటే టైం పడుతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే వీటిని, ఇవన్నీ కూడా పెట్టుబడులే, నేను రౌండ్ ఆఫ్ చేసిన ఇవన్నీ కూడా పెట్టుబడులే, ఇన్వెస్ట్మెంట్సే. వీటన్నిటిని కూడా 250 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను. 250 10 టైమ్స్, 250 13 టైమ్స్, 250 4 టైమ్స్, సో 250 3 టైమ్స్. అప్పుడు ఈజీ అవుతుంది మనకు. ఆర్ యు గాట్ ఇట్ ఆర్ నాట్? ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే మొత్తం 800 లాభము. సో వరుణ్కి 380 రూపీస్ వచ్చింది. వరుణ్కి 380 రూపీస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా విజయ్కి ఎంత వస్తుంది? ఆటోమేటిక్గా విజయ్కి ఎంత వస్తుంది? రిమైనింగే కదా, 420 కదా. అంటే ఇక లాభాల నిష్పత్తి ఎలా ఉందన్నా, ఇలా లాభాల నిష్పత్తి ఎంత ఉంది? 19/21 ఉంది. విజయ్ది 19 పార్ట్స్ ఉంటే, సో సారీ వరుణ్ది 19 పార్ట్స్ ఉంటే విజయ్ది ఎంత ఉండాలి? 21 పార్ట్స్ ఉండాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వరుణ్ విషయానికి వద్దాం. వరుణ్ ఎన్ని పార్ట్స్ పెట్టాడన్నా? 10 పార్ట్స్ పెట్టాడు. ఎన్ని మంత్స్ పాటు? ఎక్స్ మంత్స్ పాటు. వీ డోంట్ నో ఎక్స్ మంత్స్. ఇంటూ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ మంత్స్ తర్వాత ఇంకెన్ని పార్ట్స్ యాడ్ చేశాడు వరుణ్? 4 భాగాలు యాడ్ చేశాడు, 14 భాగాలు అవుతుంది. ఈ 14 భాగాలు ఎన్ని నెలలకి? 12 మైనస్ ఎక్స్ మంత్స్కి. అందుకని ఎక్స్ మంత్స్ అయిపోతే రిమైనింగ్ మంత్స్ 12 మైనస్ ఎక్సేగా. ఎక్స్ ప్లస్లో ఏం పెడితే ఇక్కడ 19 వస్తుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం 19 మల్టిపుల్ ఉండాలి. ఇప్పుడు 3 పెట్టామనుకోండి, ఇక్కడ 30 అవుతుంది. ఇక్కడ 3 పెడితే 9, 49 జాస్ 126, 126 ప్లస్ 30 156. 19 టేబుల్ 156 రాదు. 7 పెట్టామనుకోండి, ఇక్కడ 70 అయిపోతుంది. 7 పెడితే ఇక్కడ 70 అయిపోతుంది. 70 ప్లస్ 70 140. 140 కూడా 9 మల్టిపుల్ కాదు, 19 మల్టిపుల్ కాదు. 8 పెట్టారనుకోండి, ఇక్కడ 80 అయిపోతుంది. సో 14 4 జాస్ 56, 56 ప్లస్ 80 136. సో క్యాన్సిల్. అది కూడా 19 టేబుల్ 136 రాదు. ఆర్ యు గాట్ ఇట్ నానా? అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్. 158 వస్తుంది, 8 వస్తుంది కదా. 8 పెట్టుకుంటే ఇక్కడ 80 వస్తుంది. ఓకేనా? 80 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 ఇంటూ 14 56, 136 వస్తుంది. 136 వస్తుంది. కానీ 19 టేబుల్ 136 పోదు కదా. ఆర్ యు గాట్ ఇట్ అన్నా?
ఇంకేముంది, మిగిలిన ఆప్షన్ ఒకటే ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఒకటే, అదే మీ ఆన్సర్ అవుతుంది. 4 పెట్టి చూడండి, ఇక్కడ 40 అవుతుంది, ప్లస్ ఇక్కడ 4 పెడితే 8 అవుతుంది, 14 8 జార్స్ 112, 152. ఎస్, 19 8 జార్స్ 152 ఓన్లీ, క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది. అదే మీరు డివైడెడ్ బై రెండో వాడిది ఎంతైనా 13 పార్ట్స్ అప్ టు x మంత్స్, తర్వాత 12 మైనస్ ఎక్స్, 13 into 12 minus x, తర్వాత మళ్ళీ 3 భాగాలు యాడ్ చేశారు, ప్లస్ 16 into x మంత్స్. ఇది నేను సర్కస్ చేసినా గదే వస్తుంది. నేనేమంటానంటే ఈ ఈక్వేషన్ సర్కస్ ఎవరైనా చేస్తారు, త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ ఈజీ అవుతుంది. అవుట్ ఆఫ్ హరీష్ మంత్లీ శాలరీ ఆఫ్ 45,000, 1/3 is spent on education, 2/6 spent on food and other necessities, the rest is goes to the savings. The amount of saving is what? మొత్తం 45,000 ఉందన్న, జాగ్రత్తగా చూడండి. 1/3 విద్య కోసం ఖర్చు పెట్టాడు, 2/6 వంతు ఆహారం కోసం ఖర్చు పెట్టాడు. నాన్న 2/6 వంతు అన్నా 1/3 వంతేగా, 2/6 అన్నా 1/3 అన్నా ఒకటేగా. ఆహారం కోసం ఖర్చు పెట్టాడు, మరి ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టాడు, మిగిలిన జీతం అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1/3 ఖర్చు పెట్టేశాడు, ఇక్కడ 1/3 ఖర్చు పెట్టాడు, 1/3 ఖర్చు పెట్టాడు, ఇంకొక 1/3 ఖర్చు పెట్టాడు. ఇంక మిగిలింది ఎంత ఉంటుంది? ఇంకా మిగిలింది కూడా 1/3 ఉంటుందిగా. ఇక్కడ మొత్తం 3 1/3 ఉంటాయి. ఒకటిలో ఎన్ని 1/3 ఉంటాయి? 3 ఉంటాయి. 2 1/3 ఖర్చు పెట్టుకున్న తర్వాత ఇంకొక 1/3గా ఉండేది. అంటే 1/3 జీతాన్ని తను పొదుపు చేసుకున్నాడు. 1/3 45,000లో 1/3 అంటే ఎంత? 15,000. లేదు, 1/3 వంతు 45,000లో 1/3 వంతు అంటే 15,000 విద్య కోసం ఖర్చు పెట్టాడు. ఇంకొక 1/3 వంతు అంటే ఇంకొక 15,000 ఆహారం కోసం ఖర్చు పెట్టాడు. 15,000 అయితే ఇంకొక 15,000గా ఉండేది. ఆ 15,000 సేవింగ్స్ కోసం ఖర్చు పెట్టాడు. సేవింగ్స్, పొదుపు. నెక్స్ట్, ఇఫ్ అన్ ఇంటీజర్ k is divisible by 3, 5, 10, then what will be the next larger integer divisible by all these numbers? సో జాగ్రత్త చూడనా, 3, 5, 10. ముందు వీటికి ఎల్సిఎం చేద్దాం. సో 5 చేయక్కర్లేదు, ఎందుకంటే 10లో ఉంటుంది. 3కి 10కి ఎల్సిఎం అంటే 30. ఒక పూర్ణాంకం k అనేది ఈ నెంబర్తో డివిజిబుల్ అవుతుందంట. సో k 30తో డివిజిబుల్ అయినప్పుడు దీని మల్టిపులే కదా ఏగైన్ 30తో పోయేది. దీని మల్టిపుల్ అంటే ఏమొస్తుంది? 2k. 2k కూడా 30తో పోతుంది. నెక్స్ట్ లార్జెస్ట్ డివిజన్. నెక్స్ట్ 3k. ఆర్ యు గాట్ ఇట్ అన్నా? సో ఉన్న వాటిలో లార్జెస్ట్ వన్ ఏంటి? 2k. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 4. ఒకవేళ ఆప్షన్ 2k ఇవ్వకుండా k+30 ఇచ్చినా మన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. కానీ దేర్ ఇస్ నో k+30. k+30 కూడా దీనికి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2k ఇవ్వకుండా కొన్నిసార్లు k+30 ఇస్తాడు. k+30 కూడా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రాజ్పాల్ borrowed certain amount at 10% per annum simple interest for 1.5 years. He gave the same amount as a loan to friend, charged compound interest at the same rate for the same period. In this way, he earned 305 rupees. Find the sum of the money. సో జాగ్రత్తగా గమనిస్తాను, ఇక్కడ 10% 1.5 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకొని వేరే అతనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నాడు. అలా అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ 305 అయితే అసలు తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు? నేను 100 రూపీస్ ప్రిన్సిపల్ బారో చేశాను మా ఫ్రెండ్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్కి. 1.5 yearకి 10% అంటే మనకి 15% అవుతుంది, అంతే కదా. అంటే 15 రూపీస్ వడ్డీ వస్తుంది. నేను అతనికి పే చేయాల్సింది 115 రూపీస్ పే చేయాలి. అంటే నేను ఎక్కడి నుంచి అయితే అప్పు తీసుకుంటానో ఆ అప్పు తీసుకున్న వాళ్ళకి నేను 115 రూపీస్ పే చేయాలి. కానీ నేను ఆ 100 రూపీస్ నా కోసం నేను యూజ్ చేసుకోలేదు, నా ఫ్రెండ్కి ఇచ్చుకున్నాను, వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చుకున్నాను. సో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి? 10%కి. కానీ అర్ధ సంవత్సరం ఉన్నప్పుడు మనం వడ్డీ రేట్ 5% తీసుకుంటాం, హాఫ్ చేసి తీసుకుంటాం. 1.5 yearలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 3 ఉంటాయి. అంటే 3 సైకిల్స్ వేయాలి నేను. సో ప్రిన్సిపల్ 100 రూపీసే, కానీ 5%తో 3 సైకిల్స్ వేయాలి. సో 5% ఆఫ్ 100 అంటే 5 వస్తుంది, అప్పుడు 105 అవుతుంది. అగైన్ 5% ఆఫ్ 105, 10% అంటే 10.5, 5% అంటే 5.25, అప్పుడు 110.25 అవుతుంది. అగైన్ 5% మళ్ళా. సో 10% అంటే 11.025, 5% అంటే దాంట్లో హాఫ్, 5.5125. ఇప్పుడు ఏమవుతుందన్నా 115.7625 అవుతుంది. అంటే ఈ 115.7625 నాకు వేరే వాళ్ళ నుంచి ఇస్తారు, కానీ నేను కట్టాల్సింది ఎంత? 115. అంటే నా ప్రాఫిట్ ఎంత చెప్పండి అక్కడ, నాకు వచ్చిన లాభం ఎంత చెప్పండి అక్కడ? 0.7625 అనేది నా లాభం. అంటే నేను ప్రిన్సిపల్ 100 అనుకుంటే నేను అనుకున్నటువంటి 100 ప్రకారం నాకు 0.7625 అనేది లాభం వస్తుంది. కానీ లెక్క ప్రకారం ఎంత లాభం వస్తుందంట? 305 రూపీస్ వస్తుందంట. జనరల్గా 7 ఉంది, ఇక్కడ 30 ఉంది. 7 టేబుల్ 30 ఎన్ని టైమ్స్ పోయింది? 4 టైమ్స్ పోయింది. అంటే అప్రాక్సిమేట్గా 4 టైమ్స్ పోతుంది. సో మనకు 305 కావాలి కాబట్టి
ఇక్కడ 300s ఉంది కాబట్టి నేను 2 zeros పెట్టుకున్నాను. అంటే ఎగ్జాక్ట్గా 400 టైమ్స్ పోయింది. మనకు కావాల్సిన ప్రిన్సిపల్ కాబట్టి 400 into 100. సో 400 into 100 అంటే ఎంత అవుతుందన్నా 40,000. అంటే నేను అసలు నా ఫ్రెండ్ నుంచి నేను బారో చేసినటువంటి ప్రిన్సిపల్ ఎంత అంటే 40,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. The LCM and HCF of two numbers are 3564 and 81 respectively. The numbers are 324 and x. What is the value of the sum of the digits of the x? సో గసాగి ఇచ్చాడు, గసాబా ఇచ్చాడు, ఆ రెండు సంఖ్యల్లో ఒకటి ఇచ్చాడు, 3 కనుక్కోమన్నాడు. ఆ కనుక్కోమన్న యొక్క సంఖ్య యొక్క అంకెల మొత్తం అడుగుతున్నాడు. సో వీ నో వన్ రూల్ వెరీ వెల్. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు వాటి కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. సో ఒకసారికి నేను మీరు జాగ్రత్తగా చూస్తే కసాగు 3564 అన్న ఇంటూ గసాబా 81, ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ అంటే వన్ నెంబర్ ఈజ్ 324, అనదర్ నెంబర్ ఈజ్ ఎక్స్. 81 4 జార్స్ అన్నది. సో 4 టేబుల్లో 4 8 జార్స్ 32, 36, 4 9 జార్స్ 4 1 జార్స్ అంటే అనదర్ నెంబర్ 891. కానీ మన ఆన్సర్ 891 కాదు. దాంట్లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎంత వస్తుందన్నా 18 వస్తుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంతైనా 18. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. ఇన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 25% of the total votes were declared invalid due to technical problem. The winner got 7,500, which are 2/3 of the total valid votes. The difference in the winner and invalid votes is what? ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే 25% ఓట్లు వేయలేదు అసలుకి, అంటే వేసిందే 75%. ఆ 75%లో విన్నర్కి 2 parts వచ్చాయి. అంటే లూజర్కి ఎన్ని వస్తాయి? 1 పార్టేగా వచ్చేది. విన్నర్కి 2 parts వచ్చాయనా, లూజర్కి 1 part వస్తుంది. ఇన్వాలిడ్ ఓట్స్ కూడా 1 పార్టే. ఇన్వాలిడ్ ఓట్స్ 25% కదా. సో 25% అంటే 1 పార్టే. ఇన్వాలిడ్ ఓట్ కూడా 1 పార్టే. అది కాటిన్నాను, అది చలనగా గుర్తించబడింది, అది కూడా 1 పార్ట్. సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ మొత్తం కలిపితే 100% రావాలి. విజేతకి 7,500 ఓట్లు వచ్చాయండి. అంటే 2 parts అంటే 7,500. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుందని 3,750 అవుతుంది. అడిగింది కూడా అదే. విన్నర్కి విజేతకి చలన ఓట్ల మధ్య డిఫరెన్స్, విన్నర్కి ఇన్వాలిడ్ ఓట్స్ డిఫరెన్స్ 1 పార్టేగా. 2 parts 7,500 అయితే 1 part ఎంత అవుతుంది? 3,750 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. ఇంకోసారి చెప్తున్నాను చూడన్నా, జాగ్రత్తగా మీద అబ్జర్వ్ చేస్తే మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు ఎన్ని? 3. చెల్లుబాటు అయ్యే ఓట్లు 3 భాగాలు. ఈ 3 భాగాల్లో విన్నర్కి 2 భాగాలు వచ్చాయంటే లూజర్కి 1 part వస్తుంది. చెల్లుబాటు అయ్యే ఓట్లు 3 భాగాలు. అసలు చెల్లుబాటు అయ్యే ఓట్లు ఎంత శాతం? 75%. 75% 3 parts అంటే చెల్లుబాటు కాని ఎన్ని ఓట్స్? 25%. అంటే 75% 3 parts అంటే 25% 1 పార్టేగా. అంటే విన్నర్కి 2 parts వచ్చాయి, ఇన్వాలిడ్ ఓట్స్ 1 part, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 1 పార్టేగా. ఈ 2 parts వాల్యూ 3,500 అవుతే 7,500 అవుతే 1 part వాల్యూ ఎంత అవుతుంది? 3,750గా. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. The average marks in a geography exam of a class of 25 students is 64. The marks of 3 students were misread as 44, 46, 61. In a line of the actual marks are 54, 64, 67 respectively. Then find the correct average. సరి అయిన సగటు అడుగుతున్నాడు. అసలు వాళ్ళు చేస్తే ఎంత సగటు వచ్చిందన్న 64 వచ్చింది. 44 తీసుకోవాల్సింది 54 తీసుకున్నారు. 54 తీసుకోవాల్సింది 44 తీసుకున్నారు. ఓకేనా? 54 తీసుకోవాలి, బదులుగా 44 తీసుకున్నారు. అంటే 10 తక్కువ తీసుకున్నారు, +10. 64 తీసుకోవాల్సింది 48, 6 తీసుకున్నారు. అంటే ఎంత తక్కువ తీసుకున్నారన్న? ఆల్మోస్ట్ 18 తక్కువ తీసుకున్నారు. 67 తీసుకోవాల్సింది 61 తీసుకున్నారు. అంటే 6 తక్కువ తీసుకున్నారు. సో డివైడెడ్ బై మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్న? 25 మెంబర్స్ ఉన్నారు. 28, 34. 34/25. సో 25 1 జార్స్ 25, 9 ఉంటుంది 90, 25 3 జార్స్ అంటే 1.3 యాడ్ చేయాలి. సంథింగ్ 1.3 అంటే 65.3 సంథింగ్ వస్తుంది. అంత అవసరం లేదు, 65.3 సంథింగ్ ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఉంది. అండ్ మహా చేస్తే 1.36 వస్తుంది, యాడ్ చేస్తే 65.36 వస్తుంది. ఏం లేదు, కరెక్ట్గా తీసుకోవాల్సిన ప్లస్ చేయాలి, రాంగ్గా తీసుకునే మైనస్ చేయాలి. 54 నుంచి 44 పోతే 10 డైరెక్ట్గా రాశారు. కరెక్ట్గా తీసుకోవాల్సిన 64, రాంగ్గా తీసుకుంది 46. 64 నుంచి 46 పోతే 18. మళ్ళీ వాటర్ ప్లస్లన్నీ కూడి మైనస్లన్నీ కూడి ఏదో చేయలేదు, నేను డైరెక్ట్గా వేసేసాను.
సో ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ x² - x - 1, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, -b/a, మైనస్ ఆఫ్ -1 అయిపోతుంది అండ్ +1 వచ్చేస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/1 అంటే 1a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a అంటే 1a, ఇది కూడా 1a కాబట్టి -1 వస్తుంది, c అంటే -1 ఉంది కాబట్టి. ఇక్కడ జాగ్రత్త చూడండి, దీన్ని స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేసామనుకోండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఈ ఆల్ఫా బీటా ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, అప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఏమవుతుంది, ఈ -2 అవతల పోతే +2 అయిపోతుంది, 3 అయిపోతుంది. ఆర్ యు గాట్ ఇట్ ఆర్ నాట్? అదే. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు చెప్పండి, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా రాయొచ్చు కదా, ఇక్కడ ఆల్రెడీ ఆల్ఫా మైనస్ బీటా ఉంది. దీన్ని ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -2 ఆల్ఫా బీటా, అంతే కదా, ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా ముందు ఉంటుంది. ఆర్ యు గాట్ ఇట్ నానా? అదే. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఎంతనా, 3 సో డినామినేటర్లో ఏముందన్నా ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే 3 -2 ఇంటూ ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా అంటే -1, -2 ఇంటూ -1 అప్పుడు ఏమవుతుంది, -2 మైనస్ ఆఫ్ -2 అంటే +2, 3 + 2 అంటే 5, సో 3/1 ఇంటూ 5, so your answer will be 3/5. Sum of 4th, 7th, 11th term of arithmetic progression is 203. The common difference is 8. Then find the 9th term of the progression. సో 4వ పదం అన్నాడు, జనరల్గా n పదానికి ఫార్ములా ఏంటి, a + n - 1 × d, nth పదానికి ఫార్ములా ఇది. 4వ పదం అన్నాడు కాబట్టి a + 4d 3d వస్తుంది, 7వ పదం అన్నాడు కాబట్టి a + 6d వస్తుంది, 11వ పదం అన్నాడు కాబట్టి a + 10d వస్తుంది. ఈ మొత్తం కలిపితే 203. a + a అంటే 3a వస్తుంది, 3d 9d 19d, d అంటే పదాంతరము డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్, దట్ ఈస్ 8, దట్ ఈస్ ఈక్వల్ 203. సో 19 టైమ్స్ 152, సో 152 203 నుంచి తీసేసామనుకోండి 51 వస్తుంది, అంటే 3a = 51, a = 17. మళ్ళీ ఇదంతా రాసి నేను ఆ పక్క పంపించి డైరెక్ట్గా తీసేస్తున్నాను, సరే ఇక్కడ కొట్టేలేదు, నేను ఈ వాల్యూని అవతల పంపించి తీసేసాను అంతే. a 17, ఇప్పుడు మనకు కావాల్సిన 9వ పదం, సో 9వ పదం కావాలంటే a + n - 1 × d కదా, a అంటే 17, n - 1, 9వ పదం కాబట్టి 8 వస్తుంది, 9 - 1, d అంటే 8, 8 8 64, 64 + 17 81. Your answer will be 81. A man has only 25 paisa coins and 50 paisa coins in his purse. If he has 50 coins in all, totaling of 17.5, how many coins of 25 paisa does he have? 25 పైసలు ఉన్నాయి, 50 పైసలు ఉన్నాయి నాన్న, మొత్తం 50 నాణ్యాలు ఉన్నాయి, మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 17.5 రూపీ ఉంది, ఎన్ని 25 పైసా నాణ్యాలు ఉన్నాయని అడుగుతున్నాడు. మిక్చర్స్ ద్వారా చేయొచ్చు నాన్న, 25 పైసా నాణ్యాలు 25 పైసా, ఇంకోటి 50 పైసా నాణ్యాలు 50 పైసా. సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే, ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులు పైసల్లో కన్వర్ట్ చేసాం అనుకోండి 1750 పైసా అవుతుంది. ఈ 1750 పైసా ఎన్ని నాణ్యాల రూపంలో ఉంది, 50 నాణ్యాల రూపంలో ఉంది, 50 కాయిన్స్ రూపంలో ఉంది. అప్పుడు యావరేజ్ ఒక నాణ్యం విలువ కనుక్కుందాం, సగటున ఒక నాణ్యానికి ఎంత వాల్యూ ఉంటుంది, 535 టైమ్స్, అంటే సగటు ఒక నాణ్యం వాల్యూ 35. మిక్చర్ చేస్తే ఇక్కడ 15 డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ 10 డిఫరెన్స్ వస్తుంది, సో 3:2 అనేది ఉంది మనకు, మొత్తం 5 పార్ట్స్ నాన్న. సో 5 పార్ట్స్ అంటే మొత్తం మన దగ్గర ఉన్న కాయిన్స్ 50, 5 పార్ట్స్ 50 అయితే అడిగింది 25 పైసా కాయిన్స్ కదా, 25 పైసా కాయిన్స్ 3 ఉన్నాయి, 5 పార్ట్స్ 50 అంటే 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. సో యువర్ ఆన్సర్ విల్ బి 30. సో ఆప్షన్ 4 విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనం ఏదైతే క్వశ్చన్స్ డిస్కస్ చేసామో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఈ యొక్క మీకు ఎగ్జామ్ అనేది చాలా దగ్గరలో ఉంది, సో మీ టైం కూడా వేస్ట్ చేయకూడదు. ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మాత్రం ఈ ఎక్స్ప్లెనేషను. రెగ్యులర్ క్లాస్ ఏంటంటే చాలా నిదానంగా నీట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాం. ఇదేంటంటే ఎగ్జామ్ బిఫోర్ చాలా క్రూషియల్, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ చాలా క్రూషియల్ కాబట్టి, సో మీకు ఎక్కడైతే డౌట్ ఉంటుందో ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.